హాయ్ హలో అందరూ నమస్తే. టీడీపీ కార్యకర్త దినేష్ అనేటువంటి యువకుడు ఒక సెల్ఫీ వీడియో బయటపెట్టడం జరిగింది. ఒక సెల్ఫీ వీడియోతో పాటు పోలీస్ స్టేషన్లో తన భార్యతో తన కూతురుతో చిన్న పాప ఆ చిన్నారి ఏడుస్తూ ఉంది. మరి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వీడియో కూడా ఆ రెండు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోకు సంబంధించి మరి కవరింగ్ చేయడం కోసమో లేకుంటే దాన్ని తప్పుదో పట్టించడం కోసం మనకైతే తెలియదు. కానీ ఈ వీడియో నిన్నటిది, ఈ వీడియో పోయిన నెలది, ఈ వీడియో పాతది అనేటువంటి కామెంట్స్ కొంతమంది చేస్తూ ఉన్నారు. ఈ వీడియో పాతదా కొత్తదా నిన్నటిదా ఈరోజు దాని విషయం పక్కన పెడితే అందులో ఆ వ్యక్తి దినేష్ మాట్లాడినటువంటి మాటలు చాలా చాలా ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే ఇది ఇట్లే నెగ్లెక్ట్ చేసి టీడీపీ పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు దాన్ని కవర్ చేసుకుంటే, ఆ వ్యక్తి ఏదైనా చేసుకుంటే జరగరాని నష్టం జరిగితే దానికి బాధ్యత టీడీపీ పార్టీ వహించాల్సి ఉంటుంది. అంటే రాష్ట్రంలో టీడీపీ పార్టీకి ఓటు వేసి నష్టపోయాము, మోసపోయామని ప్రజలు కాదు చెప్తున్నది, టీడీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలే చెప్తా ఉన్నారు. నాశనం అయిపోతారు, అందరూ పోతారు ఓటేస్తే టీడీపీ పార్టీకి అని చెప్పి సొంత పార్టీకి చెందిన కార్యకర్తలే చెప్తా ఉన్నారు. దినేష్ ఏం మాట్లాడారు, అసలు ఏం జరిగింది, పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టారు, చిన్న పాపను కూడా పోలీస్ స్టేషన్లో పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి ఈ వీడియోలో చూడండి. నా బిడ్డ ఏడస్తాంది, నా మీద రాంగ్ కేసు పెట్టి కేసు కూడా ఫైల్ చేయకుండా కూర్చోబెట్టినారు మా సారు. ఈ సార్ మెయిన్ లైవ్ లో ఉంది, మీరే మాట్లాడండి. దొరబాబు చౌదరి, యువరాజు నాయుడు, గణపతి నాయుడు వీళ్ళు ముగ్గురు ఫోన్ చేశారంట, వీళ్ళే మాట్లాడినారు. ఒక్కసారి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. నా బిడ్డని చచ్చిపోయినా పర్లేదు, నా బిడ్డ చచ్చిపోయినా పర్లేదు, అనవసరమైన కేసులో ఇరికించారు సార్. మీరు తీయండి సార్, మీరు అనవసరంగా నా మీద కేసులో ఇరికించినారు, నా మీద కేసులో ఇరికించినారు. కేసు పెట్టోళ్ళు ఎక్కడ, కేసు పెట్టోళ్ళు ఎక్కడ అది చెప్పండి. సరే, కేసు ఏదైనా కానీ ఆ వ్యక్తి ఏం తప్పు చేశాడో ఏం జరిగిందో మనకైతే పూర్తి వివరాలు అయితే తెలియదు. కానీ అట్లా ఆ రకంగా పోలీస్ స్టేషన్లో చిన్న పిల్లని తీసుకురావడం, ఆ పిల్ల ఏడుస్తున్నటువంటి వీడియోలు నిజంగా బాధ అనిపిస్తుంది. మరి పోలీస్ అధికారులు ఎందుకని ఆ పోలీస్ స్టేషన్ అట్లే ఉంచుకున్నారో తెలియదు. ఆ కేసు పెట్టినటువంటి వాళ్ళు ఇక్కడికి ఎందుకు రాలేదో తెలియదు. కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఆ పేర్లు కూడా చెప్తున్నాడు కదా, ఆ పార్టీకి టీడీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళే. కేసు పెట్టాలి ఎక్కడ అది చెప్పండి సార్. నా మీద కేసు పెట్టినారు, ఓకే, నేను తప్పు చేసిన. కేసు పెట్టిన ఎక్కడ, కేసు కంప్లైంట్ ఎక్కడ, అది మీరు చెప్పరు, అవన్నీ మీరు చెప్పరు. నన్ను మాత్రం లోపలేస్తారు, వస్తారు, తింటారు, అమ్మ ఊరు అడతారు. అవును, తప్పేం లేదు, తప్పే లేదు సార్. తీసుకోమని చెప్పండి సార్. సార్ నేను అనుభవించాను సార్, నేను అనుకుంటున్నాను సార్, నేను తప్పు చేయకుండా సార్. సార్ ఇది చూడండి సార్, మొహం మీద చూడండి, నేను ఫ్యాట్ చెప్తా, సెలవు నాకు దెబ్బ చూడండి సార్. చూడండి సార్, ఒక్క నిమిషం సార్, చూడండి సార్, ఇక్కడ చూడండి సార్, దెబ్బ చూడండి. ఇక్కడ కొట్టారు సార్, చూడండి చూడండి సార్, చూడండి సార్, ఎట్లా సార్ న్యాయం లేదు సార్. నేను సార్, నేను అనుకున్నాను సార్, నేను అనుకున్నాను సార్, నేను అనుకున్నాను సార్, నేను అనుకున్నా, మీరు ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు. అనుకున్నాను సార్, నా మీద కేసు కట్టకుండా ఎట్లా కూర్చోబడతారు మీరు మమ్మల్ని? కేసు పెట్టారు ఎక్కడ సార్? నేను గుద్దేశాను, నన్ను గుద్దినాడు సార్. ఇది చూడండి సార్, ఇక్కడ దెబ్బ తగిలింది సార్, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఉత్సాహపోతున్నాను సార్, నేను చూడండి సార్, చూడండి సార్. కొట్టారు, అడుక్కున్నాడంట పోలీసులని. మరి వాళ్ళు ఏం పట్టించుకోకుండా తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టిన పరిస్థితి వాళ్ళని. ఇంకొక వీడియో చూడండి, టీడీపీ పార్టీకి ఓటు వేస్తే ఎట్లా ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్ అని చెప్పి. భార్య చచ్చిపోతే పూతలపట్టు మండలం, పూతలపట్టు మెయిన్ రణాపురం రోడ్లో ఉంటాం మేము. నా పేరు దినేష్, ఇది నా కూతురు సహస్ర, నా భార్య సుభద్ర. మేము ముగ్గురు చచ్చిపోతే ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే, వాడి పేరు యువరాజు నాయుడు అండ్ దొరబాబు చౌదరి అండ్ గణపతి నాయుడు, వీళ్ళ ముగ్గురు వల్లే మా ప్రాణాలు పోతాయి.
టీడీపీ కార్యకర్త దినేష్ మాట్లాడినటువంటి మాటలు సెల్ఫీ వీడియో, పోలీస్ స్టేషన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. సో ఈ వీడియో నిన్న పెట్టాడా, మొన్న పెట్టాడా, రాత్రి పెట్టాడా, పగలు పెట్టాడా అని ముఖ్యం కాదు. అందులో ఏం మాట్లాడాడన్నదే ముఖ్యం. తనకు ప్రాణహాని ఉందని, తనకు ఏదైనా జరిగితే ఆ వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు టీడీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులే కారణమని చెప్తా ఉన్నారు. సో మరి టీడీపీ పార్టీ కూడా అధిష్టానం కూడా అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి మరి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నప్పుడు, ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ ఇది, ఆ కుటుంబం ఏమైనా జరిగితే చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అంటే టీడీపీ పార్టీ మీద నమ్మకాలే కోల్పోతారు. ఇప్పుడు ఆ వ్యక్తి టీడీపీ పార్టీకి ఓటేసి నేను నాశనం అయిపోతున్నా, నాకే న్యాయం జరగట్లేదు అని చెప్పి బాధపడుతున్నాడంటే పార్టీకి పెద్ద డ్యామేజ్ అది. కాబట్టి అసలు అక్కడ ఏం జరిగింది ఏంటని దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తే బెటర్. లేకపోతే చివరికి ప్రజలు కాదు, కార్యకర్తలే పార్టీని చీదరించుకునేటువంటి రోజులు వస్తాయి. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.